వెల్కమ్ టు కీ టాక్స్. పాన్ ఇండియా సినిమాలు, పాన్ వరల్డ్ సినిమాలు, రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు అన్నీ టాలీవుడ్ గత 10 ఏళ్లుగా చూస్తూనే ఉంది. అయినా కానీ ఎన్టీఆర్ వార్ 2 మీద దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా క్యూరియాసిటీ రావడానికి అసలు కారణం ఏంటి? హిందీ ఇండస్ట్రీని తెలుగు హీరోలు కాంకర్ చేయడం కొత్త ఏమీ కాదు కదా. అయినా సరే తారక్ సినిమా గురించి ఇంతలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఈసారి రికార్డులు బద్దలవుతాయని, తెలుగోడి సత్తా ఈ దేశం చూడబోతోంది అని ప్రత్యేకంగా వెరీ స్పెషల్ గా మాట్లాడడానికి అసలు రీజన్ ఏంటో తెలిస్తే గనక అవునా వార్ 2కి ఇంత స్పెషాలిటీ ఉందా అని సగటు తెలుగు సినిమా అభిమాని అనుకోవడం ఖాయం. ఆ లెక్కలేంటో, ఆ ఈక్వేషన్స్ ఏంటో, ఎన్టీఆర్ ఎందుకు స్పెషలో మనం ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్ స్పెషల్. తెలుగు హీరోల సినిమాలు హిందీలోకి డబ్ కావటము, పాన్ ఇండియా పేరుతో రిలీజ్ అవ్వటము గత 10 ఏళ్లుగా చూస్తూ ఉన్నాం. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ పుష్ప 2తో కల్మినేషన్కి, పీక్ స్టేజ్కి చేరడం చూసాం. ఫస్ట్ డే కలెక్షన్స్లోనే కాదు, ఓవరాల్ రికార్డ్స్లో కూడా మనోళ్ళకి చాలా పేజీలు బాలీవుడ్లో ప్రత్యేకంగా ఇప్పుడు కనపడుతూ ఉన్నాయి. మరి వార్ 2 గురించి స్పెషల్గా ఎందుకు మాట్లాడుతున్నారు? వార్ 2 పాన్ ఇండియా సినిమా అనడం కన్నా ఒక తెలుగు హీరో లీడ్ క్యారెక్టర్లో బాలీవుడ్లో నటిస్తున్న మొట్టమొదటి మోడర్న్ ఎరా సినిమా. ఎస్, మల్టీ స్టారర్ కదా, హృతిక్ రోషన్ లాంటి స్టార్ కూడా ఉన్నారు కదా అని అనొచ్చు. కానీ హృతిక్ కన్నా కూడా రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వడమే కాదు, స్క్రీన్ స్పేస్ కూడా తారక్కి ఎక్కువ ఉండబోతోంది వార్ 2లో అని వస్తున్న ఫీలర్స్ను బట్టి చూస్తే బాలీవుడ్ తారక్ విషయంలో ఎంత సీరియస్గా ఉంది అనేది అర్థమవుతుంది. పైగా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 90sలో నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు చేసిన ఈ మధ్యకాలంలో ఏ సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిందీలో కూడా రిలీజ్ అయినా కానీ మన వాళ్ళెవరూ సొంతంగా డైలాగులు చెప్పడం కానీ ఇన్వాల్వ్ కావడం కానీ అందులో ఉండదు. ఒకవేళ 90sలో మహేష్ భట్ తీసిన 1-2 సినిమాల్లో నాగార్జున సొంత డబ్బింగ్ చెప్పారేమో కానీ ఆ తర్వాత ఎప్పుడు సొంతంగా ఇన్వాల్వ్ అయి చేసిన సినిమాలు చాలా తక్కువ. ఎస్, అప్పటి క్రిమినల్ నుంచి ఈ మధ్య వచ్చిన పుష్ప వరకు ఇదే వాస్తవం. కానీ వార్ 2 విషయంలో మాత్రం ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ సీను ఎన్టీఆర్ ఎఫర్ట్స్ పెట్టడమే కాదు, సొంతంగా డబ్బింగ్ చెప్పి నేటివ్ హిందీ ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోయేంత ఇన్వాల్వ్మెంట్ని తారక్ చూపించాడు. అంటే ఇది తెలుగు హీరో నటిస్తున్న పక్కా బాలీవుడ్ మూవీ, బహుశా ఫస్ట్ టైం ఇన్ రీసెంట్ హిస్టరీ. అందుకోసమే వారి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడడం కనపడుతోంది. అన్నిటికీ మించి ఆస్ట్రేలియా లాంటి చోట్ల దేశం మొత్తం ఉలిక్కిపడి ఆకాశం వైపు చూసేలాగా జెట్ విమానాలతో ఆకాశంలో ఎన్టీఆర్ అని రాయడము, వీఆర్ వెయిటింగ్ ఫర్ వార్ 2 అని చూపించడాన్ని బట్టి చూస్తే తారక్ క్రేజ్ వరల్డ్ వైడ్గా ఏ స్థాయిలో ఉంది అనేదానికి ఇలాంటి సీన్లన్నీ నిదర్శనంగా కనపడుతున్నాయి. వీటన్నిటితో పాటు ఇంకో విషయం కూడా ఉంది. తారక్ని అభిమానంతో చూసేవాళ్ళు అరవింద సమేత తర్వాత గత 6-7 ఏళ్లుగా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ని రిలాక్స్డ్గా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేసిన దాఖలా దాదాపుగా లేదు. ఎలాగంటే అరవింద సమేత సినిమా తర్వాత ఎన్టీఆర్ ఒక 3 ఏళ్ళు RRR కోసం కేటాయించారు. అందులో పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉంది, నేషనల్ అవార్డు రావాల్సింది అనే ఒపీనియన్ చాలా మందికి ఉన్నా కానీ స్క్రీన్ టైం విషయంలోనూ, క్యారెక్టర్ని ప్రొజెక్ట్ చేసే విషయంలోనూ తారక్ అభిమానులకి ఎక్కడో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా ఉంది. ఆ తర్వాత రాజమౌళితో సినిమాలు చేస్తే సక్సెస్ రావటం కష్టం అనే జిగ్స్ని కూడా, సెంటిమెంట్ని కూడా బ్రేక్ చేసి తారక్ దేవర్తో హిట్ కొట్టినా కూడా డైరెక్షన్ విషయంలోనూ కొరటాల శివ స్టోరీని హ్యాండిల్ చేసిన పద్ధతి మీద ఫ్యాన్స్ కి అసంతృప్తి ఉందన్నమాట, నిజం. అందుకోసమే ఇప్పుడు ప్రామిసింగ్ గా కనిపిస్తున్న వార్ 2 చూస్తే ఇది మాకు సంబంధించినంత వరకు ఎన్టీఆర్ సినిమానే అని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తుండటం ట్రైలర్ తోనే కనబడుతోంది. అందుకోసమే ఇప్పుడు వార్ 2తో ఎన్టీఆర్ వేయబోయే అడుగు మీదే కాదు, ఆ సినిమా బద్దలు కొట్టబోయే రికార్డ్స్ మీద కూడా దేశవ్యాప్తంగా ఎంతో క్యూరియాసిటీ కనబడుతోంది. అన్నిటికీ మించి యష్రాజ్ బ్యానర్ అంటే బాలీవుడ్ లో ఒక సమ్మిట్, పీక్ స్టేజ్ అని అనుకోవచ్చు. క్వాలిటీ విషయంలో కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కానీ, అలాగే రెప్యుటేషన్ విషయంలో కానీ నెంబర్ 1 పొజిషన్లో ఉండేది యష్రాజ్ బ్యానర్. అలాంటి బ్యానర్ ఏరి కోరి
తారక్తో సినిమా చేయడం అంటేనే వెరీ 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 స్పెషల్ అని ఇండియన్ ఇండస్ట్రీ అంతా క్యూరియాసిటీతో చూస్తున్న టైంలో వార్ 2 ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇక సినిమాల గురించి మాట్లాడిన తర్వాత పొలిటికల్ ఇంపాక్ట్ గురించి, ఇంప్లికేషన్స్ గురించి మాట్లాడతారు ఫ్యాన్స్ ఖచ్చితంగా. మరి అలాంటి ఇంపాక్ట్స్, బ్యారికేడ్స్ అన్నిటినీ నాన్నకు ప్రేమతో టైంలోనే దాటి తనని తాను ప్రూవ్ చేసుకోవడమే కాదు, ఇప్పుడు తన బేస్ని ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పాండ్ చేసేందుకు వెళ్తున్న తారక్కి ఆల్ ద బెస్ట్ చెప్తోంది కీ టాక్స్.